ఎన్డీబీ ప్రోగ్రామ్ మీద మనం టేకప్ చేసిన టెండర్స్, అలాగే టెండర్స్లో వచ్చిన రెస్పాన్స్, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా రివ్యూ చేయడం జరిగింది. సో ఈ రివ్యూ చేసిన తర్వాత అంటే మనం అఫీషియల్గా మనం ప్రొసీజర్ ఎలా ఫాలో అయ్యాము అంటే బేసిక్గా మనం మేజర్గా మనం ఫాలో అయ్యింది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఎక్కువ వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలాగే వరల్డ్ బ్యాంక్ స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ మనకి ప్రామాణికంగా తీసుకుని వర్క్స్ మనం టెండర్స్ చేయడం చేస్తాం కాబట్టి సో దాంట్లో ఉన్న కండిషన్స్ అవన్నీ కూడా చర్చించిన తర్వాత, అలాగే ట్రాన్స్పరెన్సీ కోసం మనం ఏదైతే ఎన్ఐసికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ టెండర్ ప్లాట్ఫామ్ పెట్టడం, అది కొన్ని పత్రికల్లో వచ్చినట్లు ఏదైనా ఎవరైనా ఫిజికల్ అబ్స్ట్రక్షన్ కానీ, ఎవరన్నా భయపెట్టడం కానీ, లేకపోతే ఎవరైనా హార్డ్ కాపీస్ ఇచ్చినప్పుడు ఆపే పరిస్థితులు ఏదన్నా ఉన్నాయా అనేది సమీక్షించి నిన్న చాలా క్లియర్గా చెప్పాము. అంటే టోటల్గా 25 బిడ్స్ మనకు వచ్చినాయి 13 జిల్లాల్లో. 25 బిడ్స్లో అందరూ కూడా 100% హార్డ్ కాపీ కరెక్ట్ టైంకి ఎక్కడైతే ఎస్సీ ఆఫీస్ కానీ సిఈ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేయడం జరిగింది. సో ప్రొసీజర్ వైజ్గాను మనం పెట్టిన డాక్యుమెంటేషన్ కానివ్వండి, అలాగే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి మనం జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ సజెషన్స్ తీసుకుని ఆ సజెషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఎన్డీబీతో చర్చించి ఏదైతే ఆమోదయోగ్యంగా ఉన్నాయో అన్నీ కూడా మనం ఇన్కార్పొరేట్ చేసి టెండర్ పిలిచినప్పటికీ కూడా ఈ రెస్పాన్స్, టెండర్ రెస్పాన్స్ నిన్న అదే చెప్పడం జరిగింది. మనం టెండర్ రెస్పాన్స్ కొంచెం పూర్గా ఉంది. ఆల్మోస్ట్ మనం టోటల్గా 13 ప్యాకేజెస్కి మనం టెండర్స్ పిలిస్తే టోటల్గా 25 టెండర్స్ మనకి పార్టిసిపేట్ అంటే 25 బిడ్స్ మనకు రిసీవ్ అయినాయి. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు టెక్నికల్ స్క్రూటినీ అవ్వాలి. సో టెక్నికల్ స్క్రూటినీ అయిన తర్వాత వీళ్ళలో ఎవరైనా ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు, అంటే మనం టెండర్స్ పారదర్శకంగా అలాగే నిష్పక్షపాతంగా ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకోకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తూ చేయడమే కాకుండా మనం చేసినట్టు కూడా మనం చూపించాలి. అంటే అందరూ కూడా ఆ రకంగా ఫీలింగ్ ఉండాలి. బట్ ఏమైనప్పటికీ కూడా సంహౌ కొన్ని డౌట్స్ కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అలాగే బేసిక్గా మనకి టెండర్ రెస్పాన్స్ తక్కువ ఉంది. సో ఈ టెండర్ రెస్పాన్స్ తక్కువ ఉండడానికి కారణాలు ఏమిటి అనేది ఒకసారి చెక్ చేసుకుని ఇది ఈ ప్రజెంట్ టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రివైజ్డ్గా మళ్ళీ టెండర్కి వెళ్ళమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఈ 13 ప్యాకేజీల్లో టెండర్స్ మనం కాల్ఫర్ చేశామో సో ఇవి క్యాన్సిల్ చేస్తూ దీని తర్వాత మనం ఈ ఎలిజిబుల్ కాంట్రాక్టర్స్ మనం చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే తెలంగాణ నుంచి కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల దగ్గర నుంచి కానివ్వండి, చాలా ఎన్హెచ్ ప్రాజెక్ట్స్లో కానీ మిగతా బిగ్ వాల్యూ ప్రాజెక్ట్స్లో కానీ చాలామంది కాంట్రాక్టర్సు ఎక్కడెక్కడో మన దేశంలోనే కాకుండా నైబరింగ్ కంట్రీస్లో కూడా పార్టిసిపేట్ చేయడం మనం చూస్తున్నాం. అంటే ఎలిజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఉన్నప్పటికీ కూడా ఓన్లీ 14 కంపెనీలు మాత్రమే రావడానికి రీజన్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి ఇవి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు తప్పకుండా పార్టిసిపేట్ చేసేటట్టు అన్ని రకాల అష్యూరెన్స్లు మనం స్టేట్ గవర్నమెంట్ నుంచి తరపున ఇచ్చి ఇంకొకసారి ప్రయత్నించమన్నారు. సో మనం టోటల్గా ప్రొసీజర్ వైజ్గా కానీ లేకపోతే మన ప్రాసెస్ అంటే మనం ఫాలో అయిన ప్రాసెస్ కానీ మనం ఇచ్చిన కండిషన్స్ కానివ్వండి, అలాగే చాలా ట్రాన్స్పరెంట్గా ఈ టెండర్ ప్రాసెస్లో మనం చేయడం ఇవన్నీ చేసినప్పటికీ కూడా రెస్పాన్స్ ఇంకా కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళను కూడా రీచ్ అయ్యి అంటే కాంట్రాక్టర్స్తో ఒకసారి మాట్లాడి సో ఎక్కువ పార్టిసిపేషన్ వచ్చేటట్టు చేయగలిగితే గనక
మన రాష్ట్ర ఖజానాకి సేవింగ్ రావడమే కాకుండా మంచి క్వాలిటీగా కూడా వర్క్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి మనం చేయమని మళ్ళీ టెండర్స్ కాల్ ఫర్ చేయమని చెప్పడం జరిగింది. మేము ఈ వేదిక బట్టి అంటే బేసిక్గా వరల్డ్ బ్యాంక్ బిడ్డింగ్ డాక్యుమెంట్లో మీరు ఎవరైనా చూసుకోవచ్చు. వరల్డ్ బ్యాంక్ బిడ్డింగ్ డాక్యుమెంట్లో మనం పెట్టిన కండిషన్స్ అన్నీ కూడా అంటే మనం కండిషన్స్ ఏమిటి, బేసిక్గా టర్న్ ఓవర్. ఇప్పుడు సపోజ్ ఒక 100 కోట్ల రూపాయల వర్క్ చేస్తానికి కనుక మనం టెండర్ పిలిస్తే కనుక మన కండిషన్ ఏంటి, లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏదైనా 2 సంవత్సరాల్లో కనీసం 100 కోట్ల టర్న్ ఓవర్ ఆ కంపెనీ ఉండాలి. అది ఓన్లీ సివిల్ వర్క్సే కాదు, ఆ కంపెనీ టర్న్ ఓవర్ 100 కోట్లు ఉండాలి అని. సో అంటే 100 కోట్లు నిజంగా టర్న్ ఓవర్ సంవత్సరంలో లేని కంపెనీ అట్లీస్ట్ కంటిన్యూస్గా కూడా అవసరం లేదు, లాస్ట్ 5 ఇయర్స్లో ఏదో ఒక 2 సంవత్సరాల్లో ఉంటే సరిపోతుంది. సో అలాంటి మినిమం టర్న్ ఓవర్ కూడా లేని కంపెనీ ఇంత పెద్ద వర్క్స్ని ఎలా చేయగలదనేది కూడా మనం ఆలోచించాలి. అంటే మనం ఎలిజిబిలిటీ 10 కోట్లు 15 కోట్లు కూడా తగ్గించవచ్చు. బట్ వరల్డ్ బ్యాంక్ ఎందుకని ఆ రకమైన కండిషన్స్ పెట్టిందనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకనంటే వర్క్ తీసుకోవడం వరకు ఉన్న ఉత్సాహం వర్క్ చేయడంలో లేకపోతే గనక ఒకటి క్వాలిటీ సఫర్ అవుతుంది, టైం లైన్స్ ఫాలో అయ్యే పరిస్థితి ఉండదు. అలాగే వాళ్ళు ప్రతి చిన్నదానికి వాళ్ళు ఈ బిల్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బిల్ అని ప్రతి కోటి రూపాయలకి వెయిట్ చేస్తూ ఉంటే కనుక వర్క్ మనం నిర్దేశించిన టైంలో మనం కంప్లీట్ చేయలేం. కాబట్టి సో ప్రతి దాంట్లో కూడా అది కానివ్వండి, లేకపోతే కనుక ఒక సింగిల్ వర్క్ 80% మనం చేయాలని మనం పెట్టాము. ఇది వరల్డ్ బ్యాంక్ స్టాండర్డ్ డాక్యుమెంట్, గూగుల్లో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఆ కండిషన్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఏమీ ఒక చేంజ్ కూడా లేకోకుండా మనం పెట్టడం జరిగింది. ఇది బేసిక్గా పెట్టిన మెయిన్ పర్పస్ ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అలాగే స్పీడ్ అంటే కాంట్రాక్టరు కెపాసిటీ ఉండాలి, ఈ టైప్ ఆఫ్ వర్క్స్ టేకప్ చేయడానికి సంబంధించిన కెపాసిటీ ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ ఉపయోగించి వెళ్ళడం జరిగింది. సో ఇందులో ఏదైతే ఎలిజిబిలిటీ మనం ప్రిస్క్రైబ్ చేశామో ఆ ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా అంటే మీరు కూడా చాలామంది కొంచెం ఒక సెక్షన్ మీడియా రాయడం జరిగింది, వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో. సో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటట్టు కనుక చేయగలిగితే తప్పకుండా మన స్టేట్కి మంచి జరగడమే కాకుండా సేమ్ డబ్బులతో ఎడిషనల్ కిలోమీటర్స్ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే కాంపిటీషన్ వచ్చి రీజనబుల్ రేట్స్తో మనకు గనక బిడ్స్ కనుక వస్తే గనక మనం ఏదైతే 3000 కిలోమీటర్లు మనం అభివృద్ధి చేద్దామని అనుకున్నామో 6400 కోట్ల రూపాయలతో, అది ఇంకా కొన్ని ఎక్స్ట్రా కిలోమీటర్స్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ అందరినీ కూడా ఇది కొంచెం పబ్లిసైజ్ చేసి ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో అంటే మేము జనరల్గా ఏంటంటే అంత టైం లిమిట్స్ ఉన్నాయి దీనికి, సెప్టెంబర్ ఎండింగ్ కంప్లీట్ చేయమని డిఈఏ అండ్ ఎన్డీబీ రెండు కూడా టార్గెట్స్ ఇచ్చారు. సో ప్రొసీజరల్ వైలేషన్ కానీ లేకపోతే ఏ ఒక్క కండిషన్ కానీ మనం మార్చలేదు. ఇది మనం ముందుకు వెళ్ళిపోదాము అని మేము చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు అట్లీస్ట్ ఒక రకమైన అభిప్రాయం ప్రజల్లో కలగకూడదు. సో అలాంటి ఏ ఆలోచన వచ్చినా ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ మనం ట్రాన్స్పరెంట్గా ముందుకు వెళ్ళాలి. అలాగే ట్రాన్స్పరెంట్గా కాంపిటేటివ్నెస్ బాగా పెంచాలనే ఉద్దేశంతోనే జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ కానివ్వండి, తర్వాత రివర్స్ బిడ్డింగ్ ప్రాసెస్ కానివ్వండి, ఇవన్నీ పెట్టిందే మనం ఈ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ సేవింగ్ గవర్నమెంట్కి ప్రజాధనం సేవ్ చేయాలనే ఉద్దేశంతో మనం పెట్టాం. కాబట్టి సో ఆ రకమైన అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి లేట్ అయినా సరే అది ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నేను టేకప్ చేస్తాను, ఎక్స్ట్రా ఇంకొక 2 months నేను టైం తీసుకుంటాను, మీరు యూ గో హెడ్ విత్ రీటెండర్. ఎందుకంటే రీటెండర్ కనుక చేయగలిగి రీటెండర్లో ఎలా వచ్చినా సరే, ఎందుకంటే అప్పుడు అందరికీ తెలుస్తుంది మనం నిజంగా ఏదైనా ప్రాబ్లమ్స్తో, ఇప్పుడు కోవిడ్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అందరం చూస్తున్నాం కాంట్రాక్టర్స్కి
ఎవరన్నా లేబర్ని తీసుకోవాలన్నా నార్మల్ ఛార్జెస్ కన్నా ఎక్కువ ఛార్జెస్ మనం ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో అలాగే ఈ కోవిడ్ ఇష్యూస్ వలన ఫైనాన్స్ అంటే బ్యాంక్స్ కానివ్వండి, వీటిలో లిక్విడిటీ అవైలబిలిటీ కానివ్వండి, వీటన్నిటిలో రకరకాల ఇబ్బందులు ఉండుండొచ్చు. బట్ ఇవన్నీ కూడా మనం కాంట్రాక్టర్స్తో ఒకసారి ఈ ఎలిజిబిలిటీ ఉన్న కాంట్రాక్టర్స్తో ఒకసారి మాట్లాడి, సో దానికి తగ్గ కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయడానికి కొంతమందికి ఈ బిల్స్ కూడా, ఎందుకంటే మేబీ జనరల్గా మనం బిల్స్ పేమెంట్ అది పర్ఫెక్ట్గా టైంలో జరుగుతుందా లేదా అని కొంతమంది కూడా కాంట్రాక్టర్స్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇవి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. సో డెఫినెట్లీ దీనికి నిధుల లభ్యత అందుబాటులో లేకపోవడం అనేది ఏముండదు. సో అది మనకి అడ్వాన్స్గానే ఎన్డీబీ రిలీజ్ చేస్తుంది. అది రివాల్వింగ్ ఫండ్ లాగా మనం ఉపయోగించి వర్క్స్ చేయాల్సి వస్తుంది. అందుకని ఏ రకమైన ఇబ్బందులు ఉండదు అనేది ఎష్యూరెన్స్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఇమీడియట్గా ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ 45 డేస్లో మనం ఎంటైర్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇమీడియట్గా 1 వీక్లో మనం రీటెండర్ చేస్తున్నాము. ఈ టెండర్లో సేమ్ ఇదే రకమైన మన ఉత్సాహంతో, అంటే బేసిక్గా ఈ కాంట్రాక్టర్స్ ఎలిజిబుల్ కాంట్రాక్టర్స్ అందరితో కూడా ఒకసారి కాంటాక్ట్ చేయడానికి మా ఇంజనీర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరితో కూడా ఒకసారి కాంటాక్ట్ చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయమని, అలాగే ఏదైనా వాళ్ళ డౌట్స్ ఏదైనా ఉంటే కనుక క్లారిఫై చేయమని. సో ఈ వర్క్స్ ఎంత ఫాస్ట్గా మనం చేయగలిగితే కనుక అంత ఫాస్ట్గా మనం కంప్లీట్ చేయడానికి యాక్షన్ తీసుకుంటున్నాం. సో ఇది మీ ద్వారా అందరికీ కూడా తెలియచేయడానికి ఈరోజు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అంటే మీకు అదే ఇంతకు అది చెప్పాను. అంటే ఇందులో ఏంటి, హార్డ్ కాపీ మనకు ఆఫీస్లో ఇవ్వాలి అనేది ఒక నిబంధన ఉంది. సో భయానికి గురి చేసి ఇంత స్టేట్స్, ఇది మనం ఒకళ్ళని ఇద్దరిని కాదు కదా, ఎంటైర్ ఈ టెండర్ బ్రిక్స్ కంట్రీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. జనరల్గా ఏ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అయినా ఆ కంట్రీల వాళ్ళే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన వరల్డ్ బ్యాంక్ కండిషన్ ప్రకారం గ్లోబల్ టెండర్స్ అన్నీ. బట్ జనరల్గా ఎక్సెప్ట్ 500 కోట్లు 1000 కోట్లు అలా చాలా పెద్ద పెద్ద వర్క్ అయితే తప్ప బయట కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా రేర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, ఇక్కడ మ్యాన్ పవర్ని వీళ్ళందరినీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం అదంతా కూడా ఎక్స్పెన్సివ్. ఒక వర్క్ గురించి ఎవరు రారు. ఆల్రెడీ పనిచేస్తున్న కంపెనీస్ అదర్ కంట్రీస్ సంబంధించి ఏమైనా ఉంటే కనుక వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఈ 200 కోట్ల వర్క్ గురించో 100 కోట్ల వర్క్ గురించో ఆ రకమైన మనం పార్టిసిపేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో దేనికి భయం అనేది మనం చూసుకోవాలి. అంటే ఎందుకు భయపడతారు? ఇప్పుడు అది అక్కడ ఏదైనా నిజంగా అదే ఆ రకమైన సిచ్యువేషనే ఉంటే కనుక మనకి 25 మంది బిడ్స్ మనకి ఆన్లైన్లో వేశారు ఎన్ఐసి ప్లాట్ఫామ్లో. ఎన్ఐసి ప్లాట్ఫామ్లో వేయడానికి ఎవరికి ఇబ్బంది లేదు కదా. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలని ఉంటే కనుక ఎన్ఐసి ప్లాట్ఫామ్లో ఎవరైనా అప్లోడ్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా అప్లోడ్ చేయొచ్చు. అదే హార్డ్ కాపీ అనేది ఓన్లీ బ్యాంక్ గ్యారంటీ అండ్ జీపీఏ, ఈ 2 హార్డ్ కాపీస్ మనకి ఇవ్వాలి. సో ఈ ఇవ్వడంలో 25 మంది పార్టిసిపేట్ చేస్తే 25 మంది ఇచ్చారు. సో ఎవరైనా నిజంగా కనుక ఒక 5గురు పార్టిసిపేట్ చేసి 3 ఇవ్వడమో లేకపోతే 2 ఇవ్వడమో చేస్తే కనుక డెఫినెట్గా మీరు చెప్పినట్టు మాకు కూడా అదే డౌట్ వస్తుంది. డెఫినెట్గా దానికి కరెక్టివ్ యాక్షన్ ఏంటనేది మనం ఎన్డీబీతో చర్చించి చేయొచ్చు. బట్ ఇక్కడ ఆ రకమైన ప్రాబ్లం ఏమీ మాకు కనపడలేదు. ఎందుకంటే అందరూ ఎవరైతే ఎలక్ట్రానిక్ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా హార్డ్ కాపీస్ సేఫ్గానే హ్యాపీగానే సబ్మిట్ చేశారు. బట్ మిగతా వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదని మీ బాధ్యత. అది మీరు ఎడ్యుకేట్ చేయండి. ఇది ఈ టెండరు ఎవరిని ఆపేదేం లేదు. హార్డ్ కాపీ ఇవ్వడానికి ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా మేము ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాము. మా చీఫ్ ఇంజనీర్ ఉంటారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఒకేసారి అటెంట్లు పెడతలేదు.
సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీసులోనూ ఇవ్వచ్చు, అలాగే చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో కూడా ఇవ్వచ్చు. సో ఏదైనా ఎవరికైనా నిజంగా అలాంటి ఏమన్నా డౌట్స్ కానీ, ఎవరైనా ఫిజికల్గా అబ్స్ట్రక్ట్ చేయడం కానీ అలాంటిది ఏదైనా జరిగితే కనుక మీరున్నారు, మేమున్నాము. మీకెవరన్నా చెప్పారా పని? మీరు చెప్పండి, మీకెవరన్నా చెప్పారా? నేను పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, పలానా ఆయన నన్ను ఫోన్ చేసి భయపెట్టాడు, నన్ను రానివ్వలేదు, ఓ 10 మంది రౌడీలు వచ్చి నేను వస్తా అంటే నా కారులోంచి తీసుకెళ్ళిపోయారు అని నీకెవరన్నా చెప్పారా? మరి చెప్పండి, ఇప్పుడు చెప్పడం కాదు. ఎక్కడ, ఏ పేపర్ అండి? అదే ఆంధ్ర అలా కాదు. ఇష్యూ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఎవరో ఫోన్ చేశారు, ఎవరో ఏం చేశారని కాదు. ఇప్పుడు 25 మంది ఎక్కడా చేయలేదు. మీరు ఎవరైనా ఏదైనా కాంట్రాక్ట్ సంస్థ ఇప్పుడు వాళ్ళకి మా ఈమెయిల్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. గవర్నమెంట్కి సింపుల్గా చీఫ్ ఇంజనీర్ పేరు మీద లెటర్ రాయడానికి అవకాశం ఉంది. ప్రాణాలు అంటే ఎన్ని వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ? ఇప్పుడు మీరు ఏదో ఒక ఉద్దేశంతో మీరు ఇంటెన్షనల్గా ఏదన్నా మాట్లాడితే మనం ఎవరో ఏం చెప్పలేము. ఇక్కడ ఇది ఒక్క వర్క్ కాదు కదా, అన్ని వర్క్స్. అదే అందుకనే మాకు యాజ్ ఆన్ టుడే ఏ రకమైన కంప్లైంట్ ఏ కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి, ఎందుకంటే ఏజెన్సీలన్నీ కూడా లాస్ట్ 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి. ఇందులో ఎలిజిబిలిటీ ఉంటే గనక వాళ్ళు చాలా గవర్నమెంట్లను చూశారు, అన్ని గవర్నమెంట్లతోనూ వర్క్ చేశారు. కాంట్రాక్టర్స్ ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు కూడా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మోర్ దాన్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి కాంట్రాక్ట్ ఏ గవర్నమెంట్లో అయినా వాళ్ళు చేసే కెపాసిటీ ఉంటుంది. అండ్ కంప్లైంట్ ఎలా చేయాలి, ఏదన్నా ప్రాబ్లం వస్తే కనుక ఎక్కడ అప్రోచ్ అవ్వాలనేది అందరికీ తెలుసు. అందుకని మీరు అనవసరమైన ఆందోళన క్రియేట్ చేయకోకుండా కాంట్రాక్టింగ్ ఏజెన్సీస్ అందరికీ, అందుకనే మేము డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ చేయమని చెప్తున్నాం ఇంజనీర్స్ని. ఏ రకమైన వాళ్ళకి సమస్య ఉన్నా ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొస్తే గనక తప్పకుండా, ఇప్పుడు ఇది జస్ట్ మనం ముందుకు వెళ్ళొచ్చు, ఇందులో క్యాన్సిల్ చేయడానికి ఏ రీజను లేదు. ఈవెన్ ఎన్డీబీ ఈరోజు మనం మాట్లాడినప్పుడు కూడా రీజనబుల్ రెస్పాన్స్ ఉంది. 13 ప్యాకేజెస్ ఒకేసారి ఇవ్వడం అనేది, 14 కంపెనీలు పార్టిసిపేట్ చేయడం అనేది డెఫినెట్లీ వెరీ గుడ్ పార్టిసిపేషన్ అని ఎన్డీబీ అంటున్నారు. ఎందుకంటే 14 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే అది 13 ప్యాకేజీలు ఒకేసారి ఇవ్వడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఒకేసారి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మనకు 30% కనుక మనకి ఎల్ఓఏ ఇవ్వకపోతే గనక మనకి కండిషన్ అంటే లోన్ అగ్రిమెంట్ సంతకం పెట్టడానికి పాసిబిలిటీ ఉండదు. ప్లస్ మనకు టైం అంతా కూడా మనం జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్కి వెళ్ళాలి. అలాగే కోవిడ్ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ మార్చి నుంచి మనకు సెప్టెంబర్ వరకు, ఆగస్టు వరకు మనకి ఆల్మోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్లో కంప్లీట్గా డిపిఆర్ కన్సల్టెంట్స్ అందరూ కూడా ఎవరూ అవైలబుల్ లేరు. సో అందుకని మనకు డిలే అయిపోయింది. కాబట్టి అదే కనుక 2-3 నెలల గ్యాప్లో కనుక 2-3 ఫేజుల్లో కనుక వీటిని కనుక పెడితే డెఫినెట్గా ఈ 14 కంపెనీలు వచ్చినా కానీ ఒక్కొక్క వర్క్కి చాలా ఎక్కువ 3-4 పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఆ అవకాశం లేకుండా పోయింది. 12-13 ప్యాకేజెస్ ఒకేసారి ఇవ్వడం డెఫినెట్గా ఏ స్టేట్లో అయినా, పక్కనున్న స్టేట్లో అయినా ఈ పర్టికులర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఒక 30-40 మంది ఉండొచ్చు. ఈ 30-40 మందిలో కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడే కాదు, ఇంతకుముందు ఏపీ ప్రాజెక్ట్స్లో కూడా డజన్ మంది ఎక్కడ కాంట్రాక్టర్స్ పార్టిసిపేట్ చేయలే. ఎప్పుడు కూడా 2-3-4 మ్యాక్సిమం ఈ రేంజ్లోనే ఉంటాయి హై వాల్యూ టెండర్స్. ఇప్పుడు మనం ఇక్కడే చూసాము, మన విజయవాడ బైపాస్ చూసాము. విజయవాడ బైపాస్లో కూడా 3 పార్టిసిపేట్ చేశారు. సో అది హై వాల్యూ టెండర్స్లో ఎప్పుడు కూడా లిమిటెడ్ మెంబర్సే పార్టిసిపేషన్ ఉంటుంది. సో మనం దాన్ని చిన్న వర్క్స్, ఇప్పుడు మనం R&Bలో సిఆర్ఎఫ్ వర్క్స్ మనం పిలుస్తున్నాము.
వాటిలో డెఫినెట్గా కొంచెం ఎక్కువ పార్టిసిపేషన్ ఉంది. ఒక్కో దాంట్లో ఈవెన్ 6 పార్టిసిపేట్ చేశారు, 8 మంది పార్టిసిపేట్ చేశారు, ఎందుకంటే 15 కోట్లు 20 కోట్లు వర్క్స్ కాబట్టి. సో డెఫినెట్లీ హై వాల్యూ వర్క్స్లో తక్కువ మందే ఉంటారు. మా తరపు నుంచి ఏ రకమైన కంప్లైంట్ కానీ, ఏ రకమైన ఇబ్బందులు కానీ, బోత్ టెక్నికల్గా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్, నెసరీ యాక్షన్ టు ప్రొవైడ్ వాట్ ఎవర్ హెల్ప్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు రిపీటెడ్గా చెప్పేది, మనం ట్రాన్స్పరెంట్గాను కాంపిటేటివ్ బేసిస్ మీద కానీ చేయమని చెప్పడమే కాకుండా ఆ కాంట్రాక్టర్స్లో కానీ ప్రజల్లో కానీ ఆ కాన్ఫిడెన్స్ కూడా మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాని మీద మన చీఫ్ ఇంజనీర్స్తో ఈ కాంట్రాక్టర్స్, ఎలిజిబుల్ ఉన్న కాంట్రాక్టర్స్ అందరితో కూడా కాంట్రాక్ట్ చేయించడం జరుగుతుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఓవరాల్గా అందుకనే ఇప్పుడు నేను కూడా అదే చెప్పాను, రకరకాల డౌట్స్. కాంట్రాక్టర్లు ఏదైనా పార్టిసిపేట్ చేయాలంటే ఇది చిన్న వర్కులు కూడా కాదు. జనరల్గా 200 crores యావరేజ్ సైజ్ దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే కనుక వాళ్ళు చాలా ఆలోచిస్తారు. బట్ మీరు చెప్పింది కొంత డబ్బులు పేమెంట్స్ ఇవి పెండింగ్ ఉన్నమాట వాస్తవం. కాకపోతే ఇవి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో జనరల్గా కాంట్రాక్టర్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎందుకంటే 15% అడ్వాన్స్గా రిలీజ్ చేస్తుంది ఎన్డీబీ. సో 15% అంటే ఆల్మోస్ట్ ఇందులో చూసుకుంటే కనుక 900 crores, అంటే 3000 crores మనం చూసుకున్న 450 crores అడ్వాన్స్గా రిలీజ్ చేస్తారు. సో ఈ డబ్బులు రొటేషన్ చేస్తూ ముందుకు వెళతం జరుగుతుంది. సో అందుకని ఇది కనుక మనం ఖర్చు పెట్టకపోతే కనుక ఫర్దర్ డబ్బులు రావు. సో న్యాచురల్గా ఏ గవర్నమెంట్ అయినా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 100% రీయింబర్స్మెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ డిలే చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఇది కనుక మనం వాళ్ళే ముందు ఇచ్చారు, మనం ఖర్చు పెడితే కనుక ఇమీడియట్గా మళ్ళీ రీకూప్ అయిపోతుంది. ఆ 15% అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు. సో అందుకని డెఫినెట్గా మనం ఈరోజు ఇస్తే కనుక వితిన్ 21 days మనకి మళ్ళీ రీయింబర్స్మెంట్ వచ్చేస్తుంది. అందుకని ఈ రకమైన ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో అలాంటి ఇబ్బంది ఉంటుందని కాంట్రాక్టర్స్ ఫీల్ అవుతారని నేను అనుకోవట్లేదు. బట్ అందుకనే ఎందుకైనా మంచిదని ఒకసారి మా చీఫ్ ఇంజనీర్ గారిని వీళ్ళ కాంట్రాక్టర్స్ అందరితో కూడా ఒకసారి ఇంటరాక్ట్ అవ్వమని చెప్తున్నాం. అంటే ఒకటేనండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఇది కామన్ పూల్ నుంచే ఫండ్స్ వస్తాయి వెళతాయి కూడా. బట్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి ఏంటంటే మనం ఖర్చు పెట్టగానే మనకి రీయింబర్స్మెంట్ వచ్చేస్తాయి కాబట్టి జనరల్గా అలాంటి సిచ్యువేషన్ ఉండదు. సో అది ఫైనాన్స్తో మేము కంటిన్యూస్గా పర్స్యూ చేస్తాం. ఇప్పుడు ఇదేది కూడా మన నేషనల్ హైవేస్ కానీ లేకపోతే మార్త్, మీరు చెప్పేది ఏంటంటే మార్త్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళ ఫండింగ్తో చేస్తున్న ప్రోగ్రామ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు సిఆర్ఎఫ్ ఉంది, తర్వాత మార్త్లో మనం ఇప్పుడు పామర్రు ఆకివీడు రోడ్డు కానీ లేకపోతే కదిరి బైపాస్ కానీ ఇలా రకరకాల వర్క్స్ మనం చేస్తున్నాం. సిరా మెడకసిరా ఆ నేషనల్ హైవేకి సంబంధించిన వర్క్స్కి నేషనల్ హైవే డాక్యుమెంట్ మాత్రమే మనం చేస్తాము. ఇది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు ఎన్డీబీ, మేము, డిఈఏ ముగ్గురు ట్రైపాట్రియేట్ మీటింగ్స్ ఉంటాయి. ఈ ట్రైపాట్రియేట్ మీటింగ్ మీద ఏ రకమైన డాక్యుమెంట్ మనం ఉపయోగించాలనేది చర్చ వచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ అనేది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి ఏదైనా అది ఏడీబీ అవ్వచ్చు, ఏ రకమైన అవ్వచ్చు, ఇది స్టాండర్డ్గా. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో జరుగుతాయి కాబట్టి స్టాండర్డ్ డాక్యుమెంట్ వరల్డ్ బ్యాంక్ బిడ్డింగ్ డాక్యుమెంట్ ఉపయోగించండి అనేది ఎన్డీబీ యొక్క సజెషన్. మనము కొన్ని కండిషన్స్ కావాలంటే మార్చుకోవచ్చు, బట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ ఎన్డీబీ పర్మిషన్ తీసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టే నిన్న కూడా చెప్పాను, సెలెక్టివ్గా ఒకటి ఇప్పుడు సపోజ్ అయితే ఒక డాక్యుమెంట్ 100% అదే ఫాలో అవ్వాలి, లేకపోతే కనుక
మన ఓన్ డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి ఎవరికి ఏ రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వకోకుండా ఈ కండిషన్ ఎందుకు మార్చారు, ఈ కండిషన్ ఎందుకు మార్చలేదు అనే రకమైన డౌట్స్ రాకోకుండా వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్లో ఇప్పుడు మనం వరల్డ్ బ్యాంక్ వర్క్స్ మనం చేస్తున్నాం. 30 కోట్ల వరకు చేశాము, 1000 కోట్ల వరకు చేశాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వైజాగ్ ఏరియాలో చూస్తే కనుక ఏపీడిఆర్పి ప్రోగ్రామ్ వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రోగ్రామ్, అందులో 20 కోట్ల వరకు కూడా చేశాము. ఆ 20 కోట్లకు కూడా ఇదే డాక్యుమెంట్ మనం ఉపయోగించాము. అలాగే అదే వరల్డ్ బ్యాంకులో 300 కోట్ల వర్క్ చేసాం, 600 కోట్ల వర్క్ చేశాం. సో ఎంత వర్క్ చేస్తే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మేము ఏమంటున్నాము, ఈసీవీ ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ మనం 100 crores పెడితే కనుక లాస్ట్ 5 yearsలో ఎనీ 2 years ఆ కంపెనీ 100 crores వర్త్ ఆఫ్ టర్న్ ఓవర్ చేసి ఉండాలి అనేది. అదే 30 కోట్లు పెడితే 30 కోట్లు చేసి ఉండాలి, 3000 కోట్లు పెడితే 3000 కోట్లు చేసి ఉండాలి. ఇది దేనికి అల్టిమేట్గా ఆ పర్టికులర్ కంపెనీకి కెపాసిటీ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి. సో అది లేకోకుండా కనుక మనం 300 కోట్లు వర్క్ పెట్టి 30 కోట్ల టర్న్ ఓవర్ పెడతామో 60 కోట్ల టర్న్ ఓవర్ పెడితే కనుక ఆ వర్క్ కంప్లీట్ చేసే కెపాసిటీ ఆ పర్టికులర్ కంపెనీకి ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. సో అందుకని ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్, మన ఒక్క ఆంధ్రాలోనే కాదు, ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ డాక్యుమెంటు ప్రాబ్లం. ఎందుకంటే ఇది వరల్డ్ బ్యాంక్ చాలా పెద్ద టీం ఉంది, మీకు తెలిసిందే. ఇప్పుడు ఈ చాలా లీగల్గాను అలాగే టెక్నికల్గాను ఎక్స్పీరియన్స్ బేస్డ్, అంటే చాలా సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ బేస్డ్ చేస్తున్న డాక్యుమెంట్ కాబట్టి మనం ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ జనరల్గా టేకప్ చేసినప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ని బేసిస్గా తీసుకుంటుంది. ఇందులో మనం ట్యాంపర్ చేయలేదు. అంటే ఏంటంటే ఒకదాన్ని మనం మార్చి ఇంకో దాన్ని మార్చకపోతే రకరకాల డౌట్స్ మళ్ళీ మనమే క్రియేట్ చేసినట్టు. మీరే అడుగుతారు, సో మీరు ఓకే ఎలిజిబిలిటీ ఇది అన్నారు, తర్వాత సింగిల్ వర్క్ గురించి ఎందుకు మార్చారు, లేదా క్వాంటిటీస్ గురించి ఎందుకు మార్చారు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఎందుకు మార్చారు అని రకరకాల డౌట్స్ వస్తాయి. సో అందుకని ఇది 30 కోట్లకి మనం మన స్టేట్లో ఈ డాక్యుమెంట్ ఉపయోగించాము, 300 కోట్లకు కూడా ఇదే డాక్యుమెంట్ ఉపయోగించాము చాలా వర్క్స్లో. ఇప్పుడు జరుగుతున్నాయి ఏపీడిఆర్పి వర్క్స్ జరుగుతున్నాయి. సో మన వైజాగ్లో హుడౌడ్ సైక్లోన్ వచ్చిన తర్వాత రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్టు. సో తర్వాత ఇప్పుడు నేషనల్ హైవేస్ మీరు మార్త్ డాక్యుమెంట్ చెప్తున్నారు. ఇప్పుడు మనకి విజయనగరం రాజమండ్రి రోడ్డు వయా కొయ్యూరు అరకు ఈ రోడ్డు ఒక 5 ప్యాకేజెస్ అందులో వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ చేసి ఇస్తోంది. వరల్డ్ బ్యాంక్ ఇస్తోంది కాబట్టి ఆటోమేటిక్గా మార్త్ డాక్యుమెంట్ ఫాలో అవ్వరు. సో దానికి ఆటోమేటిక్గా వరల్డ్ బ్యాంక్ వాళ్ళ డాక్యుమెంటే వాళ్ళు ఫాలో అవుతారు. సో లెండింగ్ ఏజెన్సీ కంఫర్ట్ను బట్టి మనం జనరల్గా ఫాలో అవుతాం. అది మన డబ్బులు అనుకోండి, మనం ఏ డాక్యుమెంట్ అయినా మన ఇష్టం. అది అంటే మన గవర్నమెంట్ రూల్స్ 94 GO ఉంది, అలాగే మనకు ఫర్దర్గా గవర్నమెంట్ ఇచ్చిన ఫర్దర్ డైరెక్షన్స్ ఉన్నాయి, దాని ప్రకారం మనం ఫాలో అవుతాం. బట్ ఎప్పుడైతే వరల్డ్ బ్యాంక్ అంటే ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ పెట్టినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎన్డీబీ అనేది కొత్త బ్యాంకు, ఇది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే, ఓన్లీ 5 years, లెస్ దాన్ 5 years. సో వీళ్ళకి జనరల్గా ఇంకా సిస్టమ్స్ ఇంకా అంత పర్ఫెక్ట్ ఉండవు. జనరల్గా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక స్టాండర్డ్ డాక్యుమెంట్ కనుక ఉపయోగిస్తే కనుక మాకు ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్కి మనం ఎగ్జామిన్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనే దాని మీద వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకని ట్రైపాట్రియేట్ మీటింగ్లో చాలా డీటెయిల్డ్ డిస్కషన్ జరిగిన తర్వాత వేరియస్ డాక్యుమెంట్స్, ఏడీబీ డాక్యుమెంటు, మన ఈ ఏడీబీ కానీ, తర్వాత మన ఇది వరల్డ్ బ్యాంక్ కానీ, అలాగే మార్త్ డాక్యుమెంట్ కానీ, మన రూల్స్, మన ఎగ్జిస్టింగ్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్, ఇవన్నీ కూడా టేబుల్స్ వేసి చూపించాము ఏ రకమైన దాంట్లో ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి అని. సో దే ప్రిఫర్డ్ వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ బికాజ్ ఇట్ ఈస్ మచ్ మోర్ స్టాండర్డైజ్డ్. దానికేం స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. అది చిన్న వర్కులు వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్లో చిన్న వర్కులు చేసినవి ఉన్నాయి, పెద్ద వర్కులు చేసి ఉన్నాయి, మీడియం సైజ్ వర్క్స్ చేసి ఉన్నాయి. సో ఇది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే సెంట్రల్ ఆర్గనైజేషన్స్ కానీ, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఈవెన్ మన స్టేట్ గవర్నమెంట్ కానీ చేస్తున్న వర్క్స్ పరిమాణంలో చూస్తే కనుక 100 కోట్లు 200 కోట్లు అనేది చాలా పెద్ద ఎలిజిబిలిటీ కాదు. సో ఇవి చాలా ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అంటున్నారు అంత చిన్న వర్క్స్కి రెస్పాన్స్ ఎందుకు రాలేదు అని. అంటే బేసిక్గా 24
బిడ్స్ వస్తాం అనేది రీజనబుల్ రెస్పాన్స్. బట్ అది అన్నీ ఒకేసారి ఇవ్వడం వలన కొంత ఇబ్బంది జరిగింది. బట్ లెట్ us see ఈసారి మనం ఫర్దర్గా ఈ కాంట్రాక్టర్స్తో మనం పర్సనల్గా వాళ్ళని మీటింగ్ పెట్టి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటట్టు, కాంపిటేటివ్గా పార్టిసిపేట్ చేసేటట్టు ప్లాన్ చేస్తాం. అది కదండి, మీరు అంటే యూ ఫస్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అండ్ మార్త్ ప్రాజెక్ట్స్ అండి. కదిరి కాదమ్మా, కదిరి బైపాస్ ఈజ్ శాంక్షన్ అండర్ నేషనల్ హైవేస్. యా నేనే అది. సో మార్త్ వాళ్ళు యూనిఫామ్గా అన్ని వర్క్స్కి, మార్త్ టేకప్ చేస్తున్న వర్క్స్కి 30th 4 నాడు ఒక సర్క్యులర్ ఇచ్చారు. అదేంటంటే పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి, ఈవెన్ కొరియర్ సర్వీసెస్ కూడా లేవు కాబట్టి స్కాన్డ్ కాపీస్ ఇస్తే సరిపోతుంది. ఆ స్కాన్డ్ కాపీస్ LOA ఇచ్చే ముందు ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమనేది దాని యొక్క స్పిరిట్. బట్ ఇదేంటంటే EAPలో మనం ఆల్రెడీ ముందు ఇచ్చాము. ఇప్పుడు మీరు చెప్తున్న దాని గురించే నేను ఇందాక మాట్లాడాను. అంటే 25 పీపుల్ పార్టిసిపేట్ చేస్తే గనక అందులో ఏ ఒక్కళ్ళు హార్డ్ కాపీ సబ్మిట్ చేయలేకపోయినా డెఫినెట్గా మనం ఈ రకమైన ఫెసిలిటీ ఇవ్వడానికి మనకేం అభ్యంతరం లేదు. బట్ ఇందులో ఏంటంటే ఎవరికి ఆ రకమైన ఇబ్బంది మాకేం కనపడతలేదు. ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో అనేది కాంట్రాక్టర్స్తో మాట్లాడతాము. బట్ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసి మేము హార్డ్ కాపీ ఇవ్వలేకపోయామని కానీ అందరూ ఇచ్చారు. 25 ఏజెన్సీస్ పార్టిసిపేట్ చేస్తే 25 ఏజెన్సీస్ ఇచ్చేశారు. సో అందుకని అది మేజర్ ఇష్యూ అని మనం అనుకోవట్లేదు. బట్ కాంట్రాక్టర్స్ కనుక అది మేజర్ కన్సర్న్ అని కనుక తెలిస్తే డెఫినెట్గా NDPతో మాట్లాడతాము. బట్ అది ఏమీ లేకోకుండా అందరూ ఇవ్వగలిగినప్పుడు అది మనం కన్సర్న్ అని మనమే చెప్పడం అనేది అవసరం లేదు. ఓకే, అదే అంతే. మార్నింగ్ ఆల్రెడీ మనం అడిషనల్ సెక్రటరీ రిక్వెస్ట్ చేశాము. అంటే ఏ సర్కమస్టెన్సెస్ వలన ముఖ్యమంత్రి గారు ఈ రకమైన డెసిషన్ తీసుకోవాలని అనుకున్నారు అనేది అప్రైజ్ చేశాము. సో వాళ్ళు వీలైనంత ఫాస్ట్గా, ఎందుకంటే ఇదంతా ఏంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం వర్క్స్ ఎంత ఎక్కువ జరిగితే కనుక అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం. చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఫాస్ట్గా చేయడానికి ముందుకు వస్తున్నాయి. అంటే మనం అక్కడ కూర్చుంటామా, వెకేట్ చేసి ఆ సీట్ ఇంకొకళ్ళకి ఇస్తామా అనేదే ఇష్యూ. సో అది ఫాస్ట్గా చేయండి అని 45 days టైం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడదాము. బట్ మనకి ఇమేజ్ అంటే మనం గవర్నమెంటు ఒకటి కాంపిటీషన్ ఎంకరేజ్ చేస్తుంది, రెండోది ఏ రకమైన ఎలిగేషన్స్ కానీ ఏ రకమైన డౌట్స్ ఏ చిన్న డౌట్ ఉన్నా సరే ట్రాన్స్పరెంట్గా మనం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇది క్యాన్సిల్ చేసి మనం ముందుకెళ్దాము అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.